హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టుగా అయితే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలండి. అంటే డైలీ 1 గ్లాస్ పాలు అండ్ 1 బాయిల్డ్ ఎగ్. చికెన్ వచ్చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోండి. చికెన్ తింటే బాడీ ఎక్కువ వేడి చేస్తది. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈస్ ఓకే. అండ్ పన్నీర్, దాల్, లీఫీ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ వచ్చేసి మీ డైలీ డైట్‌లో వీక్‌లో 3-4 టైమ్స్ వరకు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. సో ఈ ప్రెగ్నెన్సీలో లీఫీ వెజిటబుల్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఫ్రూట్స్ వరకొచ్చేసరికి పైనాపిల్, పపాయ, బ్లాక్ గ్రేప్స్ ఇవి తప్పించి మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చండి. సో ఎప్పుడైనా సరే మీరు కంప్లీట్ హోల్ ఫ్రూట్ తినేటట్టు చూసుకోండి. ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా హోల్ ఫ్రూట్ తింటే మంచిదనమాట. అండ్ అలాగే ఆయిల్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఇవి కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయాలి. అలాగే కాఫీ, టీ, అన్‌పాస్చరైజ్డ్ మిల్క్ అండ్ కొంతమంది డైట్ అని చెప్పేసి రా ఎగ్స్ అండ్ చికెన్ కూడా కొంచెం తక్కువ బాయిల్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీలో అవన్నీ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయాలండి. కాఫీ, టీ కొంతమంది ఎడిక్షన్ ఉంటుంది. సో అది తాగకపోతే మేము ఉండలేము అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వారు డైలీ 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. కంప్లీట్‌గా అవాయిడ్ చేయకుండా డైలీ 1 కప్ తీసుకోండి. అండ్ కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో వామిటింగ్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఏ ఫుడ్ తిన్నా కానీ వామిట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి. ఇలా వామిటింగ్ అవుతున్నప్పుడు. అంటే మీకు ప్రెగ్నెన్సీలో ఇది మంచిది అని చెప్పేసి మీకు ఇష్టం లేని ఫుడ్ కూడా బలవంతంగా తీసుకుంటే అది వామిటింగ్ అయిపోతుంది. సో దానివల్ల మీకు యూజ్ లేదు కదా! సో దానికోసం మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి. ఎప్పుడూ కూడా పొట్ట ఖాళీగా ఉంచకండి. అట్‌లీస్ట్ 2-3 హార్స్ వరకు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అండ్ వాటర్ వచ్చేసి పర్ డే 3-4 లీటర్స్ ఖచ్చితంగా వాటర్ తాగాలండి. సో మనం ఇనిషియల్ స్టేజ్ నుంచే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల డెలివరీ టైం వరకు మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అంటే కొంతమంది వాటర్ ఎక్కువ తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డెలివరీ టైం వచ్చేసరికి ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా వాటర్ 3-4 లీటర్స్ వరకు కంపల్సరీగా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్స్ అండి. సో ఏ టాబ్లెట్ అయినా కానీ మీ డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ అనేవి యూజ్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.